రాజారెడ్డి గారు 4 వీక్స్ 5 వీక్స్ నుంచి అతను డెఫినెట్ గా ఎవెంజలిస్ట్ గా బైబిల్ పట్టుకొని దేవుడి వాక్యం ప్రజల్లో చెప్తా ఉన్నాడు. వాళ్ళ చర్చిలో చెప్తా ఉన్నారు. నన్ను గెస్ట్ గా పిలిస్తే కూడా నేను వెళ్ళి ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ వెళ్ళి కలిసి వచ్చాను కూడా అతన్ని. సో అంటే చూడండి, అతను ఏం చెప్తున్నారు, నేను క్రిస్టియన్ గా పుట్టాను, నేను క్రిస్టియనిజం నమ్ముకున్నాను, మిగిలిన దేవుడు ప్రజలు ఇష్టం, వాళ్ళు ఎవరు నమ్ముకుంటే వాళ్ళు పూజించుకోవడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను ఈ దేవుడిని నమ్మాను కాబట్టి ఈ దేవుడితో ఉంటాను అని చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డిగా ఆ మాత్రం తీసుకున్నారు లేదు. అంటే ఇక్కడ వారసత్వం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు సార్. ఏంటంటే ఇక్కడ మెయిన్ క్రిస్టియన్స్ ఓటు బ్యాంకు అవుననుకున్నా కాదన్నా గంప గుర్తుగా మొన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. చదువుకునే క్రిస్టియన్స్ ఏంటంటే కరెక్ట్ కాదని చెప్పి కోటను కోటేశారు తప్పించి ఆల్మోస్ట్ చాలా మంది క్రిస్టియన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటేశారు. ఇప్పుడు రాజారెడ్డికి ఇంకా రేపు ఎలక్షన్లో ప్రత్యక్ష ఎలక్షన్లోకి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అవుననుకున్నా కాదనుకున్నా క్రిస్టియన్ ఓటు బ్యాంకు గంత గుప్తుగా ఎట్లేదన్నా రాజారెడ్డి వైపు మళ్ళీద్ది అన్నది ఒకటి ఉంది సార్. అందుకని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఫేక్ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, ఆ రోజు షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ లేదా ఇక్కడ ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినప్పుడు కానీ చాలా విడిగా బహిరంగంగా ఎలా అయితే ఫేక్ పబ్లిసిటీ చేశారో, ఆఖరికి మా తండ్రికి పుట్టలేదు ఎల్లో శారీ సంథింగ్ ఎంత ఫేక్ పబ్లిసిటీ చేశారో ఈరోజు ఏం తెలని రాజారెడ్డి గారి మీద, అతని మీద ఒక కేసు లేదు సార్. అతను మీకేం పిచ్చాయంటే అతను పొద్దున్న లేస్తారు, మంచిగా జిమ్కి వెళ్తారు, ప్రే చేసుకుంటారు, ఏదన్నా ఉంటే చూసుకుంటారు తప్పించి ఎటువంటి బ్యాడ్ హ్యాపీ లేదు. అది తప్పించి అతనికి ఏం లేదు. అతని మీద ఈరోజు ఫేక్ పబ్లిసిటీ ఎంత వైసీపీ ఎంత దారుణంగా చేస్తుందంటే అంత దారుణంగా చేస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు? మీ మేనలుడే కదా. ఎందుకు భయపడతారంటే రేపు రాజకీయ వారసులు స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారే నా రాజకీయ వారసులు, నా మనవడు అని చెప్పి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ నా రాజకీయ వారసులు ఎవరంటే రాజారెడ్డి అని చెప్పడం జరిగింది సార్.